శ్రీమాత్రే నమః. అమ్మవారి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు, నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తూ ఉన్నాను, ఆహ్వానించు బిడ్డ అని అమ్మవారు అయితే ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక ఆ శుభవార్త ఏమిటి అనేసి అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామా. మరి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు, నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను, ఆహ్వానించు, నేను నీతోనే ఉంటున్నాను, నిన్ను కాపాడుకుంటున్నాను, ఏ చెడు నీ వద్దకు రాకుండా రక్షణగా ఉంటున్నాను బిడ్డ, నీవు ఎదురు చూసేటటువంటి మంచి రోజులను నీకు చేర్చేందుకే వస్తూ ఉన్నాను, నన్ను ఆహ్వానించు, నీవు ఇక బెంగ పెట్టుకోవద్దు బిడ్డ, నీ తల్లిని చెబుతున్నాను కదా, నిశ్చింతగా ఉండమ్మా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో ఒక అద్భుతం అయితే చూస్తావు నువ్వు. నీ ఎదురు చూపులు అన్నీ కూడా ఫలించబోతున్నాయమ్మా. నేను నీ వెంటే ఉండి శుభకార్యాలు చేసే ఏర్పాట్లు చేయడానికే వచ్చాను. నీ సహనము, ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి. కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వాలి. ముందడుగు వేస్తానని నీ వెంటే ఉంటూ అన్నీ నేనే చూసుకుంటాను. నీ మనసులో ఏమని బాధపడుతూ ఉన్నావో చెప్పనా? నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ కానుక లేదు కదా తల్లి అని నీవు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నావు. నీవు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు తల్లి, నేను నీకు సమస్తము చేకూరేలాగా నేను చేస్తాను. అప్పుడు నీవు నాకు ఏమి ఇవ్వాలో నేను నిన్ను అడిగి స్వయంగా నేనే తీసుకోగలుగుతాను. నీ భవిష్యత్తును ఇక నుండి బంగారుమయం చేయడానికే నేను వస్తున్నాను. అది బంగారుమయం కాబోతుంది, అది నాకు కనబడుతుంది. కనుకనే నీకు విజయం చేకూరే అవకాశం కనిపించడానికి స్వయంగా నేనే వచ్చాను. ఎవరైనా కానీ నిన్ను చూసి కానీ, సానుభూతి కానీ, విమర్శలు కానీ చేసిన వాటిని పట్టించుకోవద్దు నువ్వు. ఎందుకంటే అవి నీ స్థాయిని పెంచడానికే కానీ తగ్గించడానికి కానీ చేయవు. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టే నీ ఎదుగుదల ఉంటుంది అని తెలుసుకో. ఇన్ని రోజులు కూడా ఆ పరిస్థితి అన్నీ కూడా ఎదుర్కొని నిలబడగలిగావు కదా, కనుక ఇక నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడి నీ కోరిక తీరబోతోంది. నీకు ఏది ఇవ్వాలో అది నీ కోసం సిద్ధంగా ఉంచాను. ఇక నీకు ఎటువంటి బాధను పెట్టుకోవద్దు. బెంగ పెట్టుకుని ఉన్నావా? నీ తల్లిని వచ్చాను చూడు, మిఠాయి సిద్ధం చేసి పెట్టు, ఇక అందరికీ పంచిపెడదాం. కానీ నీ ఇంటికి ఒక శుభవార్త వస్తున్నాను కదా, ఇంత చెప్పినా కూడా ఇంకా నీకు కన్నీరు పెడితే ఎలా బిడ్డా? ఇలా చూడమ్మా, నీవు కన్నీరు కార్చడం వల్ల నిన్ను ఇన్ని రోజులు ఎవరైతే విమర్శించారో వారిని సంతోషపెట్టిన దానివి అవుతావు. వారికి ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటే నీవు కన్నీరు పెట్టుకో. నాకు పేదవారు ధనికులు అనే తేడాలే లేవు. ప్రతిరోజు కూడా నీవు ఈ పేదవారి యొక్క కోరికలను, పూజలను స్వీకరిస్తావా తల్లి? నీకు కూడా నా జీవితం పట్ల అంత పరిహాసంగా ఉందా అని నీవు బాధపడుతూ ఉన్నావు కదూ. ఎన్నోసార్లు అది నేను గమనించాను. నీవు అలా అనుకున్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కుతుందో తెలుసా? నాకు అందరూ సమానమే, అందరూ కూడా నా బిడ్డలే, నన్ను అపార్థం చేసుకోకు తల్లి. నేను కూడా సమయానికి కట్టుబడాల్సిందే. కానీ నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా, అందువల్లనే నీవు నీ బాధలు అన్నింటినీ కూడా నివారించుకోగలిగావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు పాత రోజులు మరలా ఎదురు పడవు. నూతన జీవితానికి ఇవ్వడానికి స్వయంగా నేనే వచ్చాను కదా, ఏమీ బాధపడకు బిడ్డా. అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితం నీకు ఏర్పడుతుంది. నీ అవసరానికి సరిపడా ధనం కూడా చేకూరుతుంది. నా కోసం ఒక చిన్న పని చేయగలవా తల్లి? తరచూ నీవు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కదా, దానిలో ఎంతో కొంత సొమ్మును దాచి అది నీకు కుదిరిన రోజు పేదలకు దానం చేయమ్మా. అది డబ్బు రూపంలో అయినా సరే కానీ, లేదా వస్త్ర రూపంలో అయినా కూడా, లేదా తిండి రూపంలో అయినా కానీ నీకు తోచిన విధంగా పేదవారికి సాయం చేయి. అలా ఆకలితో ఉన్న జీవానికి పెట్టు. నీవు కోరుకున్న విధంగా జరుగుతుంది. సంతోషమేనా? ఇక మొదటి అడుగు పడింది.
ఇక వెనుగుదిరిగి చూసే పనే లేదు. గర్వాన్ని చేకూరనివ్వకుండా సంతోషంగా ఉండు. ఇక నుండి నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ముందు నీపై నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో. అలాగే నా నామస్మరణ చేస్తూ ఉండు. ఎక్కడ ఉన్నా సరే నీ ముందు నేను ప్రత్యక్షమవుతానమ్మా. ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోతుంది కదూ. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నా కోసం ఎప్పుడు కూడా నీ చిరునవ్వుతోనే ఉంటావు. అదే ఎప్పుడు కూడా నిన్ను ఒడ్డుకు చేకూరుస్తుంది. ఇప్పటి వరకు జరిగింది అంతా కూడా మరచిపో. గతం గురించి ఇక ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. నీకు ఎదురైన అవమానాలు, బాధలు, కష్టాలు అన్నీ మరచిపోయి దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. అలాగే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, నాకు పేదవారు అయినా ధనికులైనా అందరూ కూడా సమానమే. అందరూ నా బిడ్డలే. ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగించి సమయం వచ్చే వరకు మీరు ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండాలి. మరి నేను అన్నీ చూస్తూ ఉంటాను, అలాగే వారిని కాపాడుకుంటూ వస్తున్నాను. నాకు కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం రాగానే మీకు ఏది ఇవ్వాలో అది మీకు ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను. కనుక నమ్మకాన్ని కోల్పోకుండా చిరునవ్వుతో ఉండండి. ఓం శ్రీమాత్రే నమః. జై భవానీ మాతకు. ఇది అండి ఈరోజు అమ్మవారు మనకు తెలియజేసిన సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరలా మరొక అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.